తెలంగాణ నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి 1,800 పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తొలి సంతకం చేశారు. త్వరలోనే నర్సింగ్ విద్యార్థుల కోసం 1,800 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 7,000కు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 5,204 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది. సుమారు 40,000 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా రాత పరీక్ష నిర్వహించి కీని కూడా విడుదల చేశారు. దానికి కూడా వెంటనే నియామకాలను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.